నమస్తే రమగారు. నమస్తే జయ. ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు జయ. మీతో పాటు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. రమగారు, ఉగాది పచ్చడి తయారు చేసుకుంటూ మనం చాలా విషయాలు చెప్పేసుకున్నాం. అయితే ఉగాది పండుగ గురించి మరికొంత సమాచారాన్ని అందిద్దామండి. అసలు ఉగాది పర్వదినం, ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ఆచరించాల్సిన నియమాలు, వీటన్నింటి గురించి మాట్లాడుకుందామండి. ఉగాది పండుగ అంటే సంవత్సరాది, ఏడాదికి మొదటి రోజు. మామూలుగా మనకి జనవరి 31, డిసెంబర్ 31, జనవరి 1 అంటే సంవత్సరం మారుతుంది. పెద్ద మార్పు ఏముండదు. డిసెంబర్ 31కి జనవరి 1కి పెద్ద మార్పు ఏముంది, డేటే కదా, డేటు సంవత్సరము మార్చేస్తాం మనం. అయితే మనకి ఉగాదికి ఏంటంటే ఋతువు మారిపోతుంది. ఋతువు మారేసరికల్లా వాతావరణంలో చేంజ్ వచ్చేస్తుంది. దీనికి కొంత ముందు నుంచే ఋతువు అంటే మార్పుకి సంకేతంగా కొన్ని కనపడుతుంటాయి. సూర్యుడు వేడెక్కుతాడు చూడు. అవునండి. శివరాత్రి తర్వాత శివ అని చలి తగ్గిపోయిందంటాం. చలికి తగ్గి మెల్లిగా సూర్యుడు వేడిమి పెంచుతాడు. ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాటికి సూర్యుడు పూర్తిగా, అంటే మనం చాంద్రమానం ప్రకారం చేసుకుంటాం కదా, సూర్యుడు వేడెక్కటం, ఋతువు మారటం, దీని తర్వాత భూమి వేడెక్కటం, ఈ వచ్చిన మంచి గాఢమైన ఎండల వల్లే రేపు రాబోయే వానలు డిపెండ్ అయి ఉంటాయి. ఈ ఋతు మార్పిడి వల్ల వచ్చే రకరకాల మార్పులకి ఆరంభంగానే మనం ఇది సంవత్సరాదిగా చెప్పుకుంటాం. మనకి జనవరి 1 సంవత్సరాల ఆరంభానికి పెద్ద మార్పు ఏమి ఉండదు. ఇక్కడ మార్పు కనిపిస్తుంది మనకి. ఇదేంటంటే చాలా పూర్వకాలం నుంచి వచ్చిందే. శాలివాహన శకారంభం నుంచి ఇది ఇలా మనం ఉగాది చేసుకోవటం మొదలుపెట్టామని అంటారు. విక్రమార్కుడి తర్వాత శాలివాహనుడని, విక్రమశకం అయిన తర్వాత శాలివాహన శకారంభం ప్రారంభమైందని, ఎప్పుడైతే శాలివాహనుడు విజయం సాధించాడో ఆ రోజున అది ఇలా ఋతువు తాలూకు తొలి రోజు అయిందని, అంచేత దీన్నే ఇలాగా ఈ పండుగగా నిర్ధారించారని చెప్పబడుతుంది. చెప్పుకుంటున్నాం అనమాట అట్లా హిస్టరీని బట్టి. ఓకే. అయితే ఏంటంటే మనం దీని రోజున మనం సాధారణంగా చెప్పుకునేది ఏమిటి, ఉగాది పచ్చడి తినడం, తర్వాత పంచాంగ శ్రవణం, తర్వాత మిత్రుల్ని కలుసుకోవటం, పెద్దల దగ్గర దీవెనలు తీసుకోవటం, దేవాలయ దర్శనం, ఇవి మనకి విధి విధానంగా చెప్పబడ్డది. పూర్వకాలం మనం ఇప్పుడు ఏముంది, ఈ ఫోన్లు వచ్చినాయి, స్మార్ట్ ఫోన్లు. ఫోన్ తీసి రేపు తిథి ఏమిటి, నిన్నటి తిథి ఏమిటి, కిందటి సంవత్సరం ఈ రోజుల్లో ఏ తిథి నాడు మనం ఏ ఊరు వెళ్ళామో కూడా తెలుసుకోగలుగుతాం. ఇది వరకు అలా తెలుసుకోలేకపోయేవాళ్ళం. ఖచ్చితంగా పంచాంగం కావాల్సి వచ్చేది. పంచాంగాలు ఇంత ప్రింట్లో లేవు, ప్రింట్లు కూడా ఇన్ని లేవు. ఇప్పుడు దొరికేస్తాయి మనకి. జనవరి 1 నాటికే ప్లవనామ సంవత్సర ఉగాది పంచాంగం దొరికేసేది, ప్రింట్లో వచ్చేస్తున్నాయి. ప్రింట్ మీడియా, ఇవి ప్రింట్ కూడా పెరిగింది కాబట్టి. ఇది వరకు ఉండేది కాదు కదా. అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఈ ఊరి పురోహితుడు కానీ లేకపోతే దేవాలయ అర్చక స్వాములు కానీ కూర్చుని ఆ పంచాంగాన్ని తీసి, ఈ సంవత్సరంలో కార్తెలు ఈ సమయాల్లో వస్తున్నాయి, ఈ సమయంలో వర్షాకాలం ఇలా ఉంటుంది, ఆ తర్వాత శీతాకాలం ఇలా ఉంటుంది, రోహిణీ కార్తె ఇప్పుడు వస్తుంది, ఏ సమయంలో విత్తనాలు వేయాలి, ఈ సంవత్సరం దిగుబడి ఎలా ఉండబోతోంది, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, వ్యక్తిగతంగా కూడా దేశక్షేమం, రాజ్యక్షేమం, గ్రామ సంక్షేమం, దాంతోపాటు తర్వాత మనకి పుష్కరాలు ఉన్నాయా, వాతావరణ పరిస్థితులు, పుష్కరాలు ఎప్పుడున్నాయి, ఏ పుష్కరం రాబోతోంది, ఏ రోజుల్లో మనకు ప్రయాణాలకి అనుకూలమైన సమయాలు, అవన్నీ కూడా సంవత్సరపు మొదటి రోజున విశదంగా చెప్పబడేవి. ఎవరికి కావాల్సిన రైతులు తమకు కావాల్సినట్టుగా కార్తెలలో నాటే విత్తనాలు ఉంటాయి. ఈ కార్తెల్లో ఈ విత్తనాలు నాటాలని ఆ లెక్క ప్రకారం చూసి ఏర్పరచుకుని పెట్టుకునేవాళ్ళు. పొద్దు చూసి టైం తెలుసుకునే కాలం అప్పట్లో. తర్వాత దీనికి ముందుంది కదా కొత్త అమావాస్య అంటారు. అమావాస్య నాడు, ఇప్పుడు ఉగాదికి ముందు రోజు అమావాస్య కదా, దాన్ని కొత్త అమావాస్య అంటారు. ఈ కొత్త అమావాస్య నాడే దొంగ ఏరువాక అని వెళ్తారట. ఏంటంటే ఏరువాక మొదలు పెడతారు ఈ ఉగాది నుంచి. మన ఏమన్నా వ్యవసాయ పనులు మొదలుపెట్టే రోజు. ఒక రోజు ముందే కొత్త అమావాస్య నాడే దొంగ ఏరువాక వెళ్ళటం అంటారు. శాస్త్రానికి నాగళ్ళు మోసుకెళ్తారనమాట, నాగలికి పూజ చేస్తారు. వ్యవసాయానికి అనువైన రోజు అనమాట ఉగాది. పైగా సంవత్సరపు మొదటి రోజు కాబట్టి అన్నీ మంచి పనులే చేయాలి, మంచి మాటలు వినాలి, సంవత్సరంలో ఉపయోగపడేవి, మనకి సమయానుకూలమైన పరిస్థితులు, అనుకూలమైన విషయాలు తెలుసుకుంటే ఏమవుతుందంటే మనసు నిమ్మళంగా ఉంటుంది. అదే నిమ్మళం ఏడాదంతా నడుస్తుంది. అందుకని కొట్టుకోకుండా ఉండటం, దుర్భాషలు ఆడకుండా ఉండటం, పోట్లాటలు లేవు, అప్పులు ఇచ్చుకోవటం తీసుకోవటం లాంటివి ఈ రోజున చేయకూడదు.
చెయ్యరు. ఏదైనా చిన్న పొన్న అనారోగ్యాలు ఉన్న వాళ్ళు ముందు రోజు తర్వాత రోజు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఉగాది రోజున డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. అత్యవసరాలు అయితే తప్ప ఏ యాక్సిడెంట్లో హార్ట్ అటాక్లో అయితే చెప్పలేమనుకో, సాధారణంగా మందుకు వెళ్ళాల్సిన వాళ్ళు ఈ రోజున వెళ్ళరు. ఎందుకంటే మళ్ళీ సంవత్సరం అంతా వెళ్తామేమో వెళ్ళాల్సి వస్తుందేమో ఎందుకు అనవసరంగా అని ఆ రకమైన ఖర్చు చేయకూడదు తొలి దినాన్న. అలాంటి నమ్మికతోటి ప్రవర్తించడం మనం అలవరుచుకోవాలి. మనం చెప్తుంటే పిల్లలు కూడా తెలుస్తుంది. అన్నెసెసరిగా పిల్లల్ని దెబ్బలు కొట్టటాలు, కేకలేటాలు, భార్యాభర్త పోట్లాడుకోవటాలు అలాంటివి చేయొద్దు. పండుగలు పర్వదినాల్లో ఎప్పుడూ దుర్భాషలాడుకోవటం, పోట్లాడుకోవటం చేయకూడదు. పిల్లల్ని 1 గంట సేపు కూర్చోబెట్టి చదివించాలి. పొద్దున్నే ఉగాది పచ్చడి తీసుకుంటాం. ఉదయం అభ్యంగనము అసలు లైన్ ప్రకారం చేయవలసింది. పొద్దున్నే నెత్తికి నూనె అంటించుకుని తలస్నానం చేయటం. పెద్దవాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు కుదిరితే వాళ్ళు ఉగాది పచ్చడి చేయటం. ఈ ఉగాది పచ్చడిని దేవుడి దగ్గర సమర్పించి దాంతోపాటు కొంచెం వడపప్పు, పానకం, 4 అరటిపళ్ళు, ఒక కొబ్బరికాయ కూడా కొడితే మనకి కాస్త బాగా నిండుగా కనపడుతుంది అన్నమాట నైవేద్యం. నేనైతే పాయసం కూడా చేస్తాను. కొంచెం పాయసం కూడా చేసి అన్ని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకోవటం. తొలిగా తీసుకునే పదార్థాన్ని ఉగాది పచ్చడిని తీసుకోవటం. షడ్రుచులతోటి ఉన్నటువంటి ఉగాది పచ్చడిని తీసుకుంటే ఇది ఆరోగ్యదాయనిగా ఉపయోగపడుతుంది. ఈ 6 రుచులు కనుక మనం ఒకేసారి తీసుకుంటే మన జీవితం ఈ 6 రుచుల సమ్మేళనం. మన జీవితం ఎప్పుడూ తీయగానే ఉండదు, అలాగని ఎప్పుడూ చేదుగానే ఉండదు. అన్ని రుచులతోటి సమ్మిళితంగా ఉండేటట్టుగా మన జీవితం బాగుండాలనే ఉద్దేశంతో తీసుకోవటం. రెండోది ఇక తర్వాత వచ్చేదంతా చీడపీడల కాలం. ఈ ఎండలు ముదిరేసరికి అతివేడితోటి సెగ్గడ్డలు వస్తాయి, చిడుము లాంటి చర్మ వ్యాధులు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తుంటాయి మనకి సీజనల్ మార్పులతో. పొంగు, ఆట్లమ్మ లాంటి చర్మ వ్యాధులు, ట్రాపికల్ ఫీవర్స్ అవి కూడా వస్తాయి. వాటన్నిటికీ వేప పువ్వు వైద్యంగా పనిచేస్తుంది. అందుకని ఈ ఉగాది పచ్చడి తీసుకోవటం. కొంచెం మధ్యాహ్నం 12 గంటల అయ్యేసరికల్లా పంచాంగ శ్రవణం చేయటం. మధ్యాహ్నం కానీ సాయంకాలం 4 గంటల వేళైనా మిత్ర దర్శనము, బంధు దర్శనము చేయటం. పెద్దవాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవటం. దేవాలయ దర్శనం చేయటం కుదిరితే. ఇప్పుడు ఉన్న మన సందర్భం మనకు అవకాశం కుదరాలి కదా, కుదిరితే కనుక ఈ 4 పనులు సజావుగా చేయటం. ఈ పంచాంగ శ్రవణం తప్పకుండా చేయాల్సింది అనే ఒక నియమం ఏమన్నా ఉందా రమ్మగారు? ఉన్నది. మనకి ఈ ఉగాది పచ్చడి తినటం ఎట్లాగో పంచాంగ శ్రవణం కూడా అట్లాగే. ఎందుకు ఇప్పుడు టీవీలో పంచాంగ శ్రవణం వచ్చేస్తుంది. ఇది వరకు అయితే కవి సమ్మేళనాలు కూడా, ఉగాది కవి సమ్మేళనం ఒక తప్పనిసరి ప్రోగ్రాం కండదు. ఇప్పుడు కూడా ఉన్నట్టుంది, ఇప్పుడు కూడా ఉంది. టీవీలలో చాలా ప్రోగ్రామ్స్ వచ్చేసి కవి సమ్మేళనాలు వినే అవకాశం తగ్గిపోయింది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా, వాళ్ళు బోల్డని చేస్తారు. మనం ఏదో వాళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉంటాం అనుకో. కానీ మనం చేయవలసిన విధి విధానాలు మానేయకూడదు కదా. పంచాంగ శ్రవణం చేయటం, మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతోటి ఈరోజు పంచాంగం చదివించుకోవటం. పెద్దవాళ్ళు చదువుతుంటే అది వాళ్ళ మాటలు మనకి ఆశీర్వచనంగా ఉంటాయి. ఏదో చిన్న పొన్న తేడా పాడా ఉందనుకో, ఆ పోనీలేరా గుళ్ళోకి వెళ్ళొస్తే సరిపోతుంది అని ఇలాంటి స్వాంతనగా ఒక మాట చెప్తారు కదా. అట్లా పెద్దవాళ్ళకి మనకి కూడా కుటుంబ బాంధవ్యాలు బాగుపడతాయి కదా, కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి కదా దానివల్ల. కాబట్టి అందరూ కూర్చొని ఆ పంచాంగ శ్రవణం వింటాం ఎంతో కొంత అలా చేసుకుంటే. ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయంటే జయ, ఇప్పుడు బర్త్డేకి కేక్ కోయాలి. 4 ఏళ్ల పిల్లాడి తెలుసు, నా బర్త్డే చేస్తావా అని అడుగుతాడు. ఎందుకు? ఒక 3 బర్త్డేలు చేసి 4వ బర్త్డేకి వాడికి ఎక్సైట్మెంట్ వస్తుంది. బెలూన్లు కట్టడం, రంగురంగుల రిబ్బన్లు కట్టడం, వెల్కమ్ చెప్పడం, 10 మంది ఫ్రెండ్స్ రావడం, కేక్ కోయటం, వీడిని హీరోలాగా చూడటం, వాడు ఉఫ్ఫని ఊదటం, తర్వాత ఆ కేక్ వాడిది, వాడి ఫోటోలు. వాడికి తెలుసు కదా సెలబ్రేషన్, చూస్తాడు. ఒక 3 ఏళ్ళకి తెలుసుకుంటాడు. మనం ఏటా చేస్తుంటే మన సంస్కృతి సాంప్రదాయం అలాగే కంటిన్యూ అవుతుంది. మన సంస్కృతి కాని వాటిని మనం వేల కొద్దీ రకాలు చేస్తున్నాం. కానీ మన సంస్కృతి అయినటువంటి విషయాలని మనం స్పెషల్ ప్రోగ్రాముల వైపుకో, లేకపోతే ఇవాళ సెలవు దినంగా దొరికింది కాబట్టి ఇంకో 2 గంటలు పడుకుందామనే బద్ధకంతోటో సంస్కృతిని చెడగొట్టుకోకండి. తెలుగుదనాన్ని ప్రతిబింబించే ఆహార్యం, బట్టలు వేసుకోవటం. వాళ్ళ పండగ కాబట్టి ఇట్లా బట్టలు వేసుకోవాలి, ఇలా పొద్దున్నే స్నానం చేయాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి, ఈ ఉగాది పచ్చడి తినాలి, శాస్త్రానికి కొంచెమైనా ఒక స్పూన్ అయినా ఇది ఇలా చేసుకోవాలి, ఇది ఇలా తినాలని ఇంట్లో ఉన్న పిల్లలకి ఏటా మనం చేస్తూ ఉంటే మన సంస్కృతి మన తర్వాత తరాలకు వెళ్తుంది. తాత తండ్రుల్ని తెలుసుకోండి, మూలాలు తెలుసుకోండి అంటున్నామా? ఏ మూలాలు చూపిస్తాం? టీవీలో చూసేదేనా మన మూలం? మనం ప్రాక్టికల్గా చేసి చేయాలి కదా. మన ఇంట్లో పద్ధతి అంటే ఇప్పుడు రామారావు గారు చెప్పింది చేయమని కాదు, మీ ఇంట్లో ఏది ఉందో అది. మీ పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు? మా అమ్మ కూడా తెలియదు అంటే నాయనమ్మని అడగండి, అమ్మమ్మని అడగండి మన ఇంట్లో ఏముందని. మీ అమ్మ అందరూ టీవీలే చూస్తున్నారు. మీరు కొత్తగా ఏదైనా తెలుసుకోవాలి, మన మూలం తెలుసుకోవాలంటే ముందు మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసుకోవాలి. లేదా ఇప్పుడు అది కుదరలేదనుకో,
ఏదైనా మీకు నచ్చిన ఒక వ్యక్తిని పట్టుకుని వాళ్ళ పద్ధతి ప్రకారం తీసుకెళ్ళండి మీ కుటుంబాన్ని ముందుకి. అలా కూడా చేయొచ్చు. మన గురువు గారు, మనం ఒకళ్ళని ఫాలో అవుతాం, టీవీలో ఫాలో అవడం కాదు, యూట్యూబ్ ఫాలోయింగ్ మాత్రం కాదమ్మా. గురువులు, మనం ఒకరు చెప్పిన మంచి మాట వినాలని భావిస్తాం, గురువుగా భావిస్తాం. మన పురోహితుడు రెగ్యులర్గా మన ఇంట్లో పూజ చేసే గురువులు, వారిని కనుక్కొని వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం ఏటా ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి ఏం చెయ్యాలి అని. ఏటా దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మీ పిల్లలకి అది అలవాటు అవుతుంది. మన భాషని, మన సంస్కృతిని, మన విధానాన్ని గౌరవించాలి, గుర్తించాలి, ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి తెలుగువాడి కర్తవ్యం ఏంటంటే మన భాష, మన విధానము, మన పద్ధతులు, వాటిని వదిలిపెట్టుకోవద్దు. ఎప్పుడైనా సరే మనతో ఉండేది మన విధానమే. ఏమో మా ఊళ్ళో ఏం చేస్తారో మాకు తెలీదు అని చెప్పేది ఎలా ఉంటుందంటే, మా అమ్మ పేరు నాకు తెలీదు అని చెప్పినంత సిగ్గుచేటైన మాట అది. మా అమ్మ పేరు నాకు తెలీదు, మా తాత పేరు నాకు తెలియదు అంటే ఎందుకు? నువ్వు వేస్ట్ కదా ఆ జీవితం. ఎంత పనికి మాలిందమ్మా, పరమ వేస్ట్. ఇప్పుడు నీ సంస్కృతి, నీ పద్ధతి, మా ఇంట్లో ఏమో పండగకి ఏం చేస్తారో నాకు తెలియదు అంటే సేమ్ డిట్టో ఇది కూడా అంతే. నేను ఇంత హార్ష్గా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కనపడుతున్నారు అట్లా. మీ ఇంట్లో ఏం చేస్తారో నీకు తెలీదు, మీ తాత పేరు తెలీదా? ఎందుకు నీ జీవితం? అది కూడా తెలుసుకున్నప్పుడు నీకు ఏమి జనరల్ నాలెడ్జ్ ఉంటే ఏం ఉపయోగం? నీకు ఎంత పెద్ద ఉద్యోగం ఉంటే ఏం ఉపయోగం? నీ దగ్గర డబ్బులుంటే ఏం ఉపయోగం? అడవిలో మాన్లకి వస్తుంది వయసు, మనకి వస్తుంది. ప్రయోజనం ఏముంది? మనుషుల్లాగా ఉండద్దా మనం? సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళొద్దు? నీ మూలాలు, నీ జీవనాధారం ఏమిటి అనేది నువ్వు తెలియచేస్తేనే నీ పిల్లలకి తర్వాత తరాలకు వెళ్తుంది. దానికి ప్రతి మనిషి పాటు పడవలసిందే. మనలాగానే మన ముందు వాళ్ళు కనుక భావించుంటే మనం ఇట్లా ఉండం, ఇలా ఉండేవాళ్ళం కాదు. మనం అలా భావించద్దు. పండుగల్ని గుర్తించండి, వాటిని గురించి వివరంగా తెలుసుకోండి. మామూలు రోజులకి పండుగ రోజుకి ఒక తేడాని గమనించి ఆ తేడాని పిల్లలకి తెలియచేయాలి. పండుగలు, పర్వదినాలు తప్పకుండా చేసుకోవాల్సిన విధానం. మనం ఎవరెవరి డేసో చేసుకుంటున్నాం. ఎక్కడెక్కడ దేశాల్లోనూ ఏర్పరిచిన డేస్ అన్నీ మన మీదకి వచ్చేసినాయి. మన డేస్ని కూడా మనం ఉద్ధరించాలి కదా. మనకు కూడా కొన్ని రోజులు ఉన్నాయి ప్రత్యేకంగా పర్వదినాలు, వాటిని వదిలిపెట్టుకోకూడదు. మామూలుగా ఇవి వసంత నవరాత్రులు అని చెప్తారు. ఉగాది నుంచి నవమి దాకా, శ్రీరామనవమి దాకా వసంత నవరాత్రులు అంటారు. ఈ 9 రోజులు ఆధ్యాత్మిక భావాలలో ఉండటం అవసరం. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికల్లా ప్రకృతిలో ఒక ప్రకోపం వస్తుంది, వేడి వస్తుంది, భావాలు మారతాయి, మానసికం ఉద్విగ్నమైనటువంటి మానసిక స్థితి వస్తుంది. ఉత్తేజభరితమైందిగా ఉండదు, అది ఉద్విగ్నంగా వస్తుంది. అంటే దుష్కరమైన భావాలు తడుతూ ఉంటాయన్నమాట. దానిని మాన్పటానికి మనకేం చేశారంటే ఈ వసంత నవరాత్రుల్ని స్థిరపరిచారు. శ్రీరామనవమి దాకా మనం ఈ 9 రోజులు ఆధ్యాత్మిక భావాలతోటి కనుక మన రోజుల్ని ముందుకు తీసుకెళ్తే, అంటే భక్తి భావాలు ఉన్నవాళ్ళు ఈ పని చేయొచ్చు. రోజు రామాయణం కొంత చదువుకోవటం శ్రీరామనవమి దాకా. అంటే నవమి ఉంది కాబట్టి రామాయణం అని అట్లా ఏమన్నా ఉందా? నవమి శ్రీరామనవమి ఉంది కాబట్టి రామాయణం అని. రామాయణం కాదు, నువ్వు భాగవతం చదువుకో, అప్పటిదాకా చదవటం ముఖ్యం. ఏదైనా ఒకటి ఈ 10 రోజులు శ్రీరామనవమి పందిళ్ళు ఉంటాయి, రోజు ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. శ్రీరామనవమి దాకా దేవాలయాల్లో, మన చుట్టుపక్కల దేవాలయాలు, రామాలయాలు ఉంటాయి. సాయంకాలం ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది, దేవాలయ దర్శనం చేయటం. దానివల్ల చిత్త ప్రకోపాలు, రకరకాల ప్రకోపాలు రాకుండా బుద్ధి స్థిమితంగా ఉంటుంది, దైవం వైపుకు మళ్ళుతుంది, ఆధ్యాత్మిక చింతన వస్తుంది. మనం ఎక్కడున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఏమిటి అనే ఒక అవగాహన వస్తుంది. ఆ స్థిమితంతో తర్వాత ఎండాకాలం అంతా స్థిమితంగానే గడిచిపోతుంది. చక్కగా రోజు వెళ్తే ఏదో పానకం ఇస్తారు గుళ్ళల్లో, అది తీసుకోవటం. ఆ పానకం ఇచ్చే పానకం కూడా ఈ పైత్య ప్రకోపాన్ని తగ్గించడానికే, ఎండ వల్ల వచ్చిన తాపాన్ని తగ్గించడం కోసమే పానకం ఇచ్చేది. పానకం చేసేదే అందుకు. ఇలాంటి పద్ధతులతోటి కనుక మన పండుగ పర్వదినాలని ముందుకు తీసుకెళ్తే ఎప్పటికీ మన పండుగలు పర్వదినాలు మాసిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. అవునండి, మాయనివ్వద్దు. మన అమ్మకు ఒక ఫోటో కట్టించి మనం గోడ మీద పెట్టుకున్నాం అనుకో, అమ్మదో నాయనమ్మదో, ఆ ఫోటో మాసిపోకుండా తుడుచుకుంటామా లేదా? అమ్మల జ్ఞాపకాలు తుడుచుకుంటామా లేదా మన బ్రెయిన్లో? ఎప్పటికప్పుడు మా అమ్మ అలా అనేది, మా అమ్మ ఇలా చెప్పేది, మా నాయనమ్మ, నేనైతే మా నాయనమ్మని కూడా ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటాను. ఒక మాట చెప్పాలి జయ, చిన్నప్పుడు లంగావణి వేసుకుంటే మా నాయనమ్మ అనేవారు, ఎందుకు ఆ లంగావణిలు పొట్టంతా కనిపిస్తుంది, ఇలాగూ చొక్కా వేసుకోమనేవారు. ఎప్పటి సంగతి తెలుసా ఇది? 80లో లాగు చొక్కా వేసుకోమని, 1980లో లాగు చొక్కా వేసుకో. లాగు చొక్కా అంటే పైజమా ఇదనమాట, ఏమిటి, చుడిదారు. ఆహా, ఎందుకు చిన్నపిల్లగా ఒళ్ళు మీద ఒళ్ళంతా పొద్దంతా కనిపిస్తుంది అసహ్యంగా, హాయిగా లాగు చొక్కా వేసుకోమ్మా. అంత ఫార్వర్డ్ ఐడియాస్ ఉండేవి మా నాయనమ్మకి.
మా కజిన్ ఒక అమ్మాయి మ్యారేజ్ ఫెయిల్ అయితే, ఎందుకమ్మా చక్కగా పెళ్లి చేయండి, పిల్ల పాడైపోతుంది, అనవసరమైన చెడ్డ పిల్లలకి ఎక్కడో చోట కుదురుగా సంసారం చేసుకుంటుంది, పెళ్లి చేయమని చెప్పారు. 80 కంటే ముందే, ఇది 70s, సెకండ్ మ్యారేజ్ 70sలోనే, ఎర్లీ 70sలో. అంత ఫార్వర్డ్ ఐడియాస్ ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారు మన ప్రపంచంలో, మన దగ్గర. పథకాలపై ఐడియాలు లేవు. మా నాయనమ్మ చాలా ఫార్వర్డ్ ఆ విషయాల్లో మాత్రం. సూపర్, భలే ఫార్వర్డ్గా ఉండేవారు. కొన్ని మాటలు ఎప్పుడు గుర్తొస్తుంటాయి. అది ఎప్పుడో మా నాయనమ్మ చిన్నప్పుడే చెప్పించి అనిపిస్తుంది, అది గుర్తొస్తుంటుంది. కానీ ఈ పండుగలు పబ్బాలు మేము ఎప్పుడు ఏనాడు మానుకోలేదు, అన్ని పర్ఫెక్ట్గానే చేసుకున్నాడు. మామిడాకులు తోరణం కట్టడం, బంతిపూలు తోరణాలు కట్టుకోవడం, పువ్వుల కంటే ఎక్కువగా మామిడాకులు, వేపమండలు కట్టుకుంటాం. ఉగాది వేపమండలు కూడా కడతాం. వేపమండలు ఉగాదికి అవే కట్టుకుంటాం. ఈ 2 తోరణాల వల్ల ఏమవుతుందంటే ఈ కాలంలో వచ్చేటువంటి వాతావరణ మార్పుల్లో వచ్చే రకరకాల క్రిములు ఇళ్లలోకి జ్వరపడకుండా ఉంటాయి. 2-3 రోజులు ఉంచుతాం. శ్రీరామనవమి దాకా పచ్చగా తోరణం ఉంచుకుంటే బాగుంటుందంటారు. ఒకవేళ మనకి అవి దొరుకుతుంటే 3 రోజులకు ఒకసారి మార్చి శ్రీరామనవమి దాకా కనుక తోరణం పచ్చగా ఉంచితే హెల్దీగా ఉంటుందట వాతావరణం. మనం వేప పువ్వు తెప్పించుకుంటామా, వేప మండలు కూడా తెప్పించుకుంటాం. 3 రోజులకు ఒకసారి మార్చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అందులో పెద్ద శుక్రవారం ఆ శంకలు ఏం పెట్టుకోగలరు. శుక్రవారం నాడు తీసి మళ్ళీ కొత్తది కట్టుకుంటాం కాబట్టి ఏం తప్పలేదు. మధ్యలో శుక్రవారం వచ్చినా మంగళవారం వచ్చినా ఎలా తీయటము అని ఆలోచించక్కర్లేదు. మామిడి వేప 2 కట్టుకోమంటారు. 2 కట్టుకోవచ్చు. అవి 2 కూడా మనకి ఇంట్లోకి మంచి గాలిని రప్పిస్తాయి. తర్వాత ఏదైనా క్రిముల్ని వాటికి లోపలికి రానివి. గుమ్మాలకి పసుపు రాసుకోవటము, వాకిట్లో ముగ్గు, ఈ తర్వాత ఈ తోరణాలు 2 పక్కల ఇంటికి, వాకిలికి, పెరటికి. అంటే ఇప్పుడు పెరటి వాకిళ్ళు పెద్దగా లేవుగా, ఒక చోట నుంచే ప్రవేశిస్తున్నాం. జాగ్రత్తగా ఉండటం, కొంచెం హెల్తీగా ఉండే వాతావరణాన్ని ఏర్పరచుకోవటం. ఇప్పుడు హెల్తీ థింగ్స్లో వేపచ్చడి తినటం కూడా ఒకటి ఉంది. పోట్లాడుకోకుండా, గొడవ పడకుండా ఉండటం, సానుకూల దృక్పథంతో పండుగని చక్కగా ముందుకు తీసుకెళ్ళటం. ప్రధానంగా సైలెంట్గా కూర్చోకుండా మీరు అన్నట్లుగా మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం అంతే. మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. అవును. అందుకని కిందటి ఏడాది మీతో చెప్పించినా కూడా మళ్ళీ ఈ సంవత్సరం ఉగాది చెప్పాలి, కొత్త పదాలు వస్తాయి, విషయం పాతదే కానీ అందరికి తెలియాలి అనే ఒక ఉద్దేశం. అంటే అమ్మవారి నైవేద్యాలు కూడా ఒకటి పెట్టుకుంటారు ఇప్పుడు. అమ్మవారి నైవేద్యం పెట్టడం ఏం చేస్తామంటే, గోడకి మనకు కొంచెం శుభ్రంగా ఉండే ఏర్పాటు చూసుకుని గోడకి పసుపు రాసి 3 కుంకుమ బొట్లు పెడతాం. 3 అడ్డచారులు అనమాట, కుంకుమ చారులు. 1, 2, 3, 4 కుంకుమ బొట్లు పెడతాం. ఒక మంచి ఫీలింగ్ వచ్చేస్తుంది, అది చూసేసరికి భలే బాగుంది అనిపిస్తుంది. అక్కడ 2 అరిటాకులు వేసి 5 రకాల పదార్థాలు చేస్తాం. గారెలు, బూరెలు, తర్వాత పాయసము, దద్దోజనము, అదే పాయసము, చక్కెర పొంగలి, దద్దోజనం, కానీ మొత్తానికి 5 పదార్థాలు. వాటితో పాటు అన్నం, పప్పు, కూర, అన్ని పదార్థాలన్నీ వండుకుని 2 ఆకుల నిండా నైవేద్యం ఏర్పరుస్తామన్నమాట. అది అమ్మవారికి చూపించి 1 ఆకుని చాకలికి ఇస్తారు, ఊళ్ళల్లో ఉండే అలవాటుని బట్టి. 2వ ఆకు మనం ఇంట్లో వాళ్ళు పూజిస్తాం అనమాట. అమ్మవారి నైవేద్యాలు కొత్త అమావాస్యకి పెడతారు. నిన్న అంటే పండగ ముందు రోజున అమావాస్య నాడు పెట్టే విధానము ఉంది, పండగ రోజు పెట్టే విధానము ఉంది. ఏది కుదిరితే అది చేసుకోవచ్చు. అమ్మవారి నైవేద్యాలు ఉగాది నాడు పెట్టుకునేది అనమాట. మన అలవాటును బట్టి. అదే మా ఇంట్లో లేదు, సో మన అలవాటును బట్టి మనం అదే. ఇప్పుడు ఎవరిళ్ళల్లో అయినా కనుక ఈ పందా ఉండుంటే చక్కగా చేసుకోవచ్చు. మధ్యలో ఇదివరకు మా అత్తగారు పెట్టేది నేను చేయట్లేదు అంటే తర్వాత వచ్చిన కొత్త కోడలు పెట్టుకోవచ్చు, నువ్వు పెట్టుకోగలిగితే కనుక. మళ్ళీ ఇందులో ఈ ఏడాది చేసాం, వచ్చే ఏడాది చేయకపోతే కొంపనిపోతేమో అని అనుకోవద్దు. కుదిరికని బట్టి ఇది వేల్పులు మొక్కులు 1000 ఏళ్ళు అంటారు శాస్త్రం. అదే దండం పెట్టుకోవటమే. ఈ సంవత్సరం కుదరలేదు నాయన, వచ్చే సంవత్సరం పెట్టుకుంటానమ్మా అని ఒక మాట చెప్పుకుని చేసుకోవటమే, పర్మిషన్ తీసుకోవటమే మనం. అంతే. బాగుంది రమ్మ గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే జయ.